తెలుసా? ఈషోడ ఫాదర్ రోజుకి 3 సార్లు వస్తున్నాడు నా దగ్గరికి. నీకు కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోవట్లేదని చెప్తున్నాడు. సార్ అదే కేసు మీద వర్క్ చేస్తున్నాను సార్. ఈ కబుర్లు కానిస్టేబుల్ కూడా చెప్తాడు. అది కాదు సార్, మనం పట్టించుకోవడం లేదని మీడియా ముందుకెళ్తానంటున్నాడు. ఎవరు సమాధానం చెప్తారు అతనికి? నాకు బలమైన క్లూ దొరికింది సార్. తొందరలోనే ఈ కేసు క్లోజ్ చేస్తాను. చెప్పడం కాదయ్యా, చేసి చూపించు. నవీని లేదనా? అవునండి. ఎక్కడున్నాడు? దేనికండి? దేనికేంటి? నవీన్ ఒక అమ్మాయిని మర్డర్ చేసినట్టు మా దగ్గర ఎవిడెన్స్ ఉంది. అరెస్ట్ చేయాలి. మర్డరా? ఎస్, రేప్ చేసి మరీ మర్డర్ చేశాడు. మీరేదో పొరపాటు పడుతున్నారు. మా ఆయన అలాంటి వారు కాదు. చూడమ్మా, ఏ పెళ్ళానికైనా తన మొగుడు మంచోళ్ళనే కనిపిస్తాడు. అరెస్ట్ చేసి లోపలేస్తే నిజాలు బయటకు వస్తాయి. ఎక్కడాడు? పిలు. అయ్యో అది కాదండి. మీరే నవీన్ అనుకుంటున్నారు. యాక్ట్ చేసిన చాలా ఆపరా. సారీ రా, కొంచెం ఎక్కువ భయపెట్టాను. నేనేం భయపడలేదు. మీరు పెళ్లికి రాలేదు కాబట్టి గుర్తుపట్టలేదు. ఏం చేయను, ట్రైనింగ్లో ఉన్నప్పుడు ఫోన్ చేశాడు, కుదరలేదు. సిస్టర్, మ్. ఒక స్ట్రాంగ్ కాఫీ. ఓ మీకు ఏంట్రా సంగతులు? ఈషా మిస్సింగ్ కేసు గురించి వచ్చాను రా. ఈషా గురించి ఇప్పుడు ఎందుకు రా? వదిలే. వదిలేయడానికి అది వస్తూ కాదరా, అమ్మాయి. ఈ కేసు నేనే డీల్ చేస్తున్నా. త్వరలోనే నిజాలు బయటకు వస్తాయి. కాఫీ. యా, థ్యాంక్ యూ. కాఫీ చాలా బాగుంది సిస్టర్. మీ మ్యారేజ్ లైఫ్ కూడా ఇలాగే బాగుండాలని కోరుకుంటున్నాను. బై ద వే, వీడికి అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువ. ఓ కన్నేసి ఉంచు. వస్తారా? బాయ్ రా. హలో సార్ నమస్తే. వస్తున్నారా ఇవాళ? వస్తున్నా. ఈషా అంటే ఎవరు? ఇంతకుముందు నాతో పనిచేసేది, తను నా కొలీగ్. తను మిస్సింగ్ అంటున్నారు. ఏమైంది? ఆ విషయాలు నీకెందుకు? అలా కాదండి. త్రిపుర, లేనిపోని విషయాలు తల దూర్చుకో. సరే, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఇదే మన ఫామ్ హౌస్. అమ్మా నాన్న గిఫ్ట్గా ఇచ్చారు. వాళ్ళే లేకుండా పోయారు. అందుకే దీన్ని అమ్మేసి కొత్త ఫ్లాట్ కొందాం అనుకుంటున్నాను. పద. రండి సార్, రండి. మేడం గారా? ఏంటి సార్, పప్పన్నం పెట్టకుండానే పెళ్లి చేసేసుకున్నారు? సడన్గా జరిగిపోయింది తాతారావు. త్రిపుర, నేను చెప్పానే తాతారావు అని మన ఫామ్ హౌస్ అమ్మడానికి చాలా రోజు నుంచి ట్రై చేస్తున్నాడు. నమస్తే మేడం. నమస్తే అండి. రేపు ఇంటికి భోజనానికి రండి. పప్పన్నం కాదు, బిర్యానీ తినెళ్ళరు కానీ. అలాగే మేడం. త్రిపుర, నువ్వు వెళ్ళి ఫామ్ హౌస్ చూస్తుండు. అలాగే. నేను తాతారావుతో మాట్లాడేసి వస్తాను. రా తాతారావు. మంది ఇంకా మానలేదా? పగళ్ళు మానేశాను సార్. మరి రాత్రి? మానేస్తాను సార్. హాస్పిటల్ టైం అవుతుందిరా. వస్తున్నా. మనం అనుకునే దానికన్నా కొంచెం తక్కువ వచ్చినా పర్లేదు. 2 రోజుల్లో కొత్త పార్టీ వస్తున్నారు సార్. ఎలాగో అలాగ సెట్ చేసి మీకు ఒక శుభవార్త అందజేస్తాం. రేపు ఇంటికి రావడం మర్చిపోకండి భోజనానికి. తప్పకుండా. పప్పన్నం అయితే మర్చిపోయి ఉండేవాడినేమో. బిర్యానీ అన్నారుగా, ఖచ్చితంగా వస్తాను. అలాగే మేడం.
ఇంటికి వచ్చేసాను రా. మధ్యాహ్నం అయ్యగారు వచ్చిన అడావిడిలో బ్యాగ్ మర్చిపోయా. డాక్యుమెంట్స్ బ్యాగ్లోనే ఉన్నాయి. ఇక్కడ ఇంటికి వచ్చేసాను. ఒక అరగంటలో నేను తీసుకొచ్చి ఇచ్చేస్తానుగా. ఒరే నువ్వు పార్టీని మాత్రం వదిలేకే, నేను వచ్చేస్తా. ఇంటికి వచ్చేసాను రా, ఇంటికి వచ్చేసాను. నువ్వు ఫోన్ పెట్టాయి. 10 పైసల కమిషన్కి బావాల ఆర్గ్యుమెంట్. ఏం చీకట్రా. లైట్ ఇక్కడ విద్యమండి ఎక్కడుంది? వస్తా వస్తా. కరెంటు బిల్లు కట్టినా పోతుంది, కట్టకపోయినా పోతుంది. వస్తాను. ఎవరో ఎవరు లేరు. లేరు. ఎవరో. హలో, నేను తడితాతారు. ఎవరైనా ఉన్నారా? ఎలా ఉంటారు? తాళం నేనేగా తీసా. హలో, నాకే భయం లేదు. నాలో ఇంకొకడు ఉన్నాడు. ఇప్పుడు నేను ఎవరికి జడను. మళ్ళీ కల వచ్చిందా? అది తడితాతారావు చచ్చిపోయినట్టు కలు వచ్చిందండి. త్రిపుర, దారిలో నేను అడ్రస్ అడిగిన వ్యక్తి చనిపోయినప్పటి నుంచి నువ్వు అదే ట్రాన్స్లో ఉన్నావు. రిలాక్స్, ఓకేనా? తాతారావు ఫోన్ ఎత్తట్లేదండి. నువ్వు చేసావా? అంటే ఏం నువ్వు చెప్పేది? ఫోన్ తీయకపోతే చచ్చిపోయినట్టేనా? అయ్యో చిచి, అలా కాదు. పాజిటివ్గా ఆలోచించు బంగారం. అది కాదండి, ఒక్కసారి మీరు మళ్ళీ. నీకంత డౌట్గా ఉంటే ఇంద్రనగర్ B42 అక్కడ తాతారావు ఉంటాడు. వెళ్ళి కలిసి మన ఫామ్ హౌస్ని అమ్మి పెట్టమని చెప్పు. నాకు హాస్పిటల్ టైం అయింది, ఓకేనా? బాయ్. నీకంత డౌట్గా ఉంటే ఇంద్రనగర్ B42 అక్కడ తాతారావు ఉంటాడు. వెళ్ళి కలిసి మన ఫామ్ హౌస్ని అమ్మి పెట్టమని చెప్పు. తడితాతరావు నాకు 15 ఏళ్ళుగా ఫ్రెండ్రా, కానీ ఇలా అర్థవంతంగా. బ్రోకర్ తడితాతారావు గారు ఇల్లు ఎక్కడండి? ఆ టెంట్ వేసింది కదమ్మా, అదే ఇల్లు. అక్కడ అంతమంది జనం. మీకు తెలీదా? తడితాతరావు రాత్రి చచ్చిపోయాడమ్మా. ఎలా? మర్చిపోయిన బ్యాగ్ తెచ్చుకుంటానని రాత్రి ఇంట్లో చెప్పి వెళ్ళాడట. వెళ్ళొస్తాము. ఏయ్, ఇదేంటి ఇలా తలుపులు తెరిచి కూర్చొని ఆలోచిస్తున్నావు? అడిగేది నిన్నే, ఏం డల్గా ఉన్నావు? తడితాతారావుని రాత్రి లారీ గుద్దేసిందంట. నాకు తెలుసు, వాడు ఆఫ్ వేస్తే లారీ కిందకి వెళ్తాడని. బా, నేను ఇంకో బ్రోకర్ని ఎత్తుకోవాలా? మీరు దేన్ని సీరియస్గా తీసుకోరా? నాకు వచ్చిన కల నిజమైందండి. ఓ ప్రాణం పోతే మీరు ఇంకో బ్రోకర్ గురించి ఆలోచిస్తారేంటి? వాడు బాగా తాగి లారీ కింద పడి చేస్తే తప్పుగా అర్థం చేసుకుని నువ్వు. వాడు అలాగే పోతాడని నాకు తెలుసు. వాడి గురించి మనకెందుకు బంగారం? మనం చేయాల్సిన పని చాలా ఉందిగా. అమ్మాయి, నాన్న,
ఊర్లో అందరు బాగున్నారా నాన్న? ఆ, నేను ఇక్కడికి వస్తున్నానని తెలిసి ప్రతి ఒక్కళ్ళు మిమ్మల్ని ఒక్కసారి ఇంటికి తీసుకురమ్మని గొడవ అమ్మా. అల్లుడు గారు, ఊళ్ళో అమ్మవారి జాతర జరుగుతోంది, మీరిద్దరూ వస్తే బాగుంటుంది. అయ్యో, నాకు ఇంపార్టెంట్ సెమినార్ ఉందండి, రావడం కుదరదు. కావాలంటే మీరు త్రిపురం తీసుకెళ్ళండి, నేను ఇంకోసారి వస్తాను. ఆ, ఏమ్మా? మ్మ్. నేను మా ఆయన బుద్ధుడు, నేను మా ఆయన చార్మినార్, నేను మా ఆయన హైటెక్ సిటీ. అదేటమ్మాయి ఫోటోలు ఎట్టా కూడా చూడొచ్చా? మ్మ్. ఇవన్నీ బానే ఉన్నాయి కానీ నువ్వేంటమ్మా అట్ట సిక్కిపోయినావు? తిండి పెట్టట్లేదని డాక్టర్ మగుడు? ముద్దలు పెడతాం మానేసి ముద్దలు పెడుతున్నాడేమో వదిన. ఓపిని అన్నీ బానే ఉన్నాయి కానీ ఏమా నీళ్ళేమైనా వస్తున్నావా? ఊరుకొక్కను మరీను పెళ్ళే నెల కూడా కాలేదు, అప్పుడే నెలట్టు తప్పిద్ది. నువ్వు ఆగవే, నేను తప్పలేదా ఏంటి? నీ అంత స్పీడ్ కాదులే. ఆపంటే మీరు మీ నంగనాచి మాటలు. 4 కొప్పులు ఒక చోట చేరాయంటే చాలు, మొత్తం ఏ సర్టిఫికేట్ మాటలే, కొంపలు కూలుస్తారు కదే. మేమేం కూల్చాంరా? ఇంకా ఏం కూల్చాలే? బంగారం లాంటి నా చిట్టిని నాకు కాకుండా చేశారు కదా మీరు. అయిపోయిన పెళ్లికి చంటి పిల్లడు పాల గడిచినట్టు ఇంకేం రోజులు ఇస్తావా? ఏయ్ సత్యవతి, నన్ను రెచ్చగొట్టకు. నేనేం చేస్తానో నాకే తెలిసి చెప్తున్నా. ఏం చేస్తావరా? కూరల కరేపాకలు అంటాడు, మహా అయితే కామెడీ చేస్తావు, ఇంకంతకంటే ఏం చేస్తావరా? నన్ను కమెడీని అంటావా? వసే, నాతో ఒక్కసారి చేతి పందెం గెలివే. నువ్వు గెలిచావనుకో నేను కమెడీ నన్ను ఒప్పుకుంటా. అదే నేను గెలిచానంటే ఊళ్ళో ఉన్న ఆడజాతి మొత్తం నేను హీరోని ఒప్పుకోవాలి. ఒరేయ్, ఆ. సచివత్తో పెట్టుకోకరా, దాని వస్తే జొన్నలు దంచిన చేతులు. అక్క నువ్వు ఆగక్క. దాని జొన్నలు దంచిన చేతులు అయితే నాకు బర్రెలు తోమిన చేతులు. తోముతాడు, తిరగేసేది వీడిని దోమకపోతే చాలు. ఈ రోజు నేను హీరోనే కదా తేలిపోవాలంతే. నీ కర్మ ఏడు. మావయ్య, నువ్వు హీరోవని ఒప్పుకుంటున్నావు మావయ్య. నువ్వు ఉండి చెట్టి, నీకేం తెలీదు. నువ్వు ఎంత మంచి మొగుని మిస్ అయిపోయావో ఈ పందెం తర్వాత తెలుస్తుంది. సత్యవతి కమాన్. ఇదిగో సత్యవతి, ఇది కన్ను అనుకుంటున్నావేమో. కాదు, కొవ్వు. మొగుడికి పెట్టకుండా బాగా మెక్కడం వల్ల ఇలా బయటకు వస్తాయి. ముందే చెప్తున్నా, ఈ చెయ్యికి ఎటువంటి డ్యామేజ్ జరిగినా నాకు సంబంధం లేదు. ఏం లేడీస్ మీరంతా విన్నారుగా? నేను అదే చెప్తున్నాను రా. అవ్వా, మగాడికి ఇంత అవమానమా? ఐశ్వర బచ్చా. ఏరా, నీ వల్ల కాయని పిలుస్తున్నావా? తలుచుకుంటున్నానే బర్రి పోకదానా. సారీరా, చెయ్యి విరిగినట్టుంది. చెట్టంత మగాడి చెయ్యిని వ్యాపులలా ఇడిచేసావు కదే. మళ్ళీ సారీ అంట సారీ. ఎదవ ఇంగ్లీష్ ఒకటి. ఇప్పుడు నేనేం చేయాలి? పుత్తూరు కట్టు కట్టించుకోవాలరా. లాస్ట్ ఇయర్ జెనీవా డాక్టర్స్ కాన్ఫరెన్స్లో ఈ సారీ సార్. ఈ సైకాలజీ స్టడీస్ మీద చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అందులో ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే వైఫా అవును సార్. ఎత్తవాయి బాబు, ఒక్కసారి కట్టేస్తే 1,00,000 సార్లు సంజయ్ చెప్పుకోవాల్సి వస్తుంది. సరదా తీర్చేస్తారు. వెళ్ళి మాట్లాడు. త్రిపుర, ఏంటి అర్జెంట్గా కాల్ చేసావు? ఏమీ లేదు, అది త్రిపుర, నేను సెమినార్లో ఉన్నాను, తర్వాత కాల్ చేస్తాను. నేను ఇంటికి వచ్చేసానండి. మన ఇంటికా? అవును. హే, ఓకే, నేను పర్మిషన్ అడిగేసి వస్తాను. త్రిపుర, 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 ఇక్కడున్నావా? ఏంటి సడన్గా? చెప్పుంటే స్టేషన్కి వచ్చేవాడిని కదా. ఏంటి, ఇంట్లో ఏమైనా గొడవ? మావయ్యని తిట్టారా? ఒంట్లో బాలేదా? మళ్ళీ కలేమని వచ్చిందా?
కల్లో ఎవరైనా చనిపోయారా? ఈసారి ఎవరు పోయారు?